నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, ఇతర పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నారు అనేది ఇక్కడ పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా అందరి చూపు కాంగ్రెస్ వైపు మళ్ళింది. ఎందుకు కాంగ్రెస్ వైపు మళ్ళిందంటే, జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో మెగాస్టార్ చిరంజీవి పోటీ చేయబోతున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అందరూ కూడా అవుననే అంటున్నారు. ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అటెన్షన్ అంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైనే. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైనే. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటూనే రాజకీయాన్నే తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా వార్తల్లో నిలుస్తున్నారు. సో ఇక మొత్తానికి ఎప్పుడైతే ఉపాసనకు స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఇచ్చారో, సో అప్పటి నుంచి స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్గా ఉపాసన నియమించినప్పటి నుంచి కూడా దానికి ముందు రోజు నుంచి ఈ చర్చ మొదలైంది. ఎందుకు అంటే రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కలిశారు, నిజంగానే పార్టీలో సీటు కోసమా లేదంటే కోడలి కోసమా అనేది ఒక పెద్ద చర్చ. ఎప్పుడైతే ఉపాసన నియామకం అయిపోయిందో, అంటే గవర్నమెంట్ పరంగా ఆమెకు స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ ఇచ్చారో, దాని తర్వాత నుంచి ఈ చర్చ మరింత ఊపందుకుంది, మరింత చర్చనీయాంశంగా మారింది. అంటే గతంలో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్లోనే విలీనం చేసి కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం నిలబడతారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఖచ్చితంగా అంటే ఇక్కడ గెలిస్తే ఎవరైనా మినిస్ట్రీ అనేది చర్చ, ఒక మినిస్టర్ అవుతారనేది చర్చ. ఇప్పుడు అదే కమిట్మెంట్తో చిరంజీవి ఒప్పుకున్నారు అనేది కూడా చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో గెలిచిన వెంటనే క్యాబినెట్లోకి చిరంజీవిని తీసుకుంటారు అనేది చర్చ. ఇప్పుడు చిరంజీవిని అక్కడ ఎందుకు నిలబెట్టాలి అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములు. అక్కడ కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా సరే ఇక్కడి నుంచి అన్నగా వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్తో మాట్లాడితే అక్కడ సెటరేట్ చేయగలడు. అంటే రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇది ఒక మెయిన్ ఘట్టంగా చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకే పెద్దగా వ్యవహరిస్తున్నారు చిరంజీవి. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఏ లోపాలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏదున్నా సరే ఆయన సరిచేస్తారు. అంటే అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి, పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికి, నాగబాబుతో మాట్లాడడానికి చిరంజీవి ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని సెట్ చేస్తారు. అలాగే ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ తరఫు నుంచి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన సెట్ చేయగలుగుతాడు. భారతదేశ సినీ ప్రముఖులందరూ మెగాస్టార్ చిరంజీవితో చాలా సన్నిహిత్యంగా ఉంటారు. దీంతోపాటు హాలీవుడ్ని, బాలీవుడ్ని హైదరాబాద్ తీసుకొస్తాను అని గతంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో వీటన్నిటికీ బాటలు వేయగలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే చిరంజీవి ఉన్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ బైపోల్లో ఆయన నిలబెట్టి ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఈ అన్నీ కూడాను బాలీవుడ్ ఇండస్ట్రీని, హాలీవుడ్ ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావడం, దీంతోపాటు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను సెట్ చేయడం, ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులు ఏదున్నా సరే ఆయన ఒక్క మాట చెప్తే ఆగిపోతారు అని చెప్పేసి వీటన్నిటిని ఆలోచించి కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి కలిశారు అనే చర్చ చాలా ఎక్కువ మందిలో ప్రచారం జరుగుతోంది. అంటే ఒకవేళ నిజంగానే జూబ్లీ హిల్స్ గురించి కాకపోతే మరి చిరంజీవి ఎందుకు కలిశారు అంటే కేవలం నార్మల్గా కలిశారా, మర్యాదపూర్వకంగా కలిశారా, లేదంటే ఉపాసన పొలిటికల్ ఎంట్రీ కోసమే చిరంజీవి ప్లాన్ చేశారు, కోడలి కోసమే చిరంజీవి గారు కలిశారు సీఎం రేవంత్ రెడ్డిని అంటే రానున్న రోజుల్లో మెగా కోడలు కొనిదెల ఉపాసన గారు పొలిటికల్ ఎంట్రీ కోసమే మీటింగ్ అనేది జరిగింది అనేది మరొక వర్గంలో ఉన్న చర్చ. సో ఏది ఏమైనా సరే మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి కనుక జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో నిలిస్తే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే అంశం జూబ్లీ హిల్స్ బైపోల్. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి ఇక్కడ గెలిపించి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళు అనుకుంటున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ సెటరేట్ చేయగలుగుతారా, వాళ్ళైతే ఏవైతే ఆశిస్తున్నారో తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి. ఒకవేళ నిజంగానే ఆయన ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయితే కనుక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సర్వేలు, కేకే సర్వే కానీ ఇలాంటి సర్వేలు నెక్స్ట్ రానున్న 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలపడబోతుంది, అంటే కొంత ఓట్ షేర్ అయితే పెరగబోతుంది అనే
సర్వేలు బయటకు వచ్చిన తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రాటజీని ప్లే చేస్తుంది, ఈ మెగా ప్లాన్ని సిద్ధం చేసింది అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న పెద్ద చర్చ. నిజంగానే అన్న మాట ఇద్దరు తమ్ముళ్ళు కూడా జవదాటని పరిస్థితి. అంటే డిప్యూటీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్. ఆయన అక్కడ కింగ్ పిన్గా ఉన్నారు. ఆయన ఏదన్నా మాట చెప్తే అయిపోతుంది. అక్కడ తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అది ఎవరైనా సెట్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి సెట్ చేయగలుగుతారు. సీఎంలు సాన్నిహిత్యంగా ఉన్నా సరే, బట్ బ్రదర్స్ ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉంటే సెట్ చేస్తారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సినీ నిర్మాతలు, సినీ కార్మికులు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పరిస్థితి, కార్మికులు ఈరోజు కలవబోతుంది. సో వీటన్నిటిని చెక్ పెట్టాలి అంటే, వీటన్నిటికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవిని బైపోల్లో నిల్చోబెట్టాలి జూబ్లీ హిల్స్ నుంచి. ఆయన గెలిచిన తర్వాత మినిస్ట్రీ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో కూడా ఒక పెద్ద పెనుదుమారమే లేచింది. సో నిజంగానే మెగాస్టార్ చిరంజీవి జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో నిలిస్తే ఎలా ఉండబోతుంది? ఈ రాజకీయ రగడంతా కూడా, ఈ రాజకీయ చర్చ అంతా కూడా ఎటువైపు దారితీస్తుంది? కాంగ్రెస్లో ఉన్న ఆశావాహుల పరిస్థితి ఏంటి? నిజంగానే మెగాస్టార్ చిరంజీవికి జూబ్లీ హిల్స్లో టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.